శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని పరిశీలించినట్లయితే, గ్రహస్థితి మేనంలో శని, మిథునంలో ఉన్నటువంటి గురుడు కర్కాటకంలోకి 18వ తారీఖున వెళ్ళడం, రవి 17వ తారీఖున తుల ప్రవేశం, 27వ తేదీన కుజుడు వృశ్చిక ప్రవేశం, బుధుడు 2వ తేదీన తులలో ప్రవేశం, శుక్రుడు 9వ తేదీన కన్యలో ప్రవేశం. అయితే వీరికి ఏ విధంగా ఉందంటే, వార ఆరంభంలో 1-2 వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. తదుపరి కొంత ప్రభుత్వ సంబంధమైనటువంటి పత్రాల విషయంలో కొన్ని తర్జుభర్జుగాలు జరగడం, వాటిని తప్పులున్నవి సరిచేయించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు తొందరగా వాటిని 2 వారాలు, మొదటి 2 వారాల్లోనే సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పదునైనటువంటి ఆయుధాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మొదటి వారంలో 2 వారాల్లో కనబడుతోంది. 28, 29 జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది ఎంతైనా, ఆయుధాల పట్ల, వాహనాల పట్ల. అలాగే వారం మొదటి వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఉంది. తర్వాత కొంత పెట్టుబడి పెట్టడం, ఆ పెట్టుబడికి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 3-4 వారాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. తేలిగ్గా జరిగేటువంటి పదార్థాలు తీసుకోవాలి. ప్యాంక్రియాస్, లివర్కి సంబంధించిన ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆ విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ప్రారంభ వారంలో కన్నా 10వ తారీఖు దాటిన తర్వాత మీ విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటి వల్ల, అలాగే పాత వస్తువులు అమ్మడం వల్ల కూడా అద్భుతమైనటువంటి లాభం వస్తుంది. తద్వారా మీరు మళ్ళీ కొత్తమైనటువంటి వస్తువుల్ని సమకూర్చుకునేటువంటి పరిస్థితి కూడా స్త్రీలకు కనబడుతోంది. అలాగే పురుషులు కూడా విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు, అమ్మకాలు చేసేటువంటి పరిస్థితి కూడా వారాంతంలో కనబడుతోంది. అంటే మొదటి వారం చివరిలో, తర్వాత 2వ వారం, 3వ వారం అలా కనబడుతుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఎదరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది. మరింత అనుకూలత కోసం సూర్య నమస్కారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల, వెంకటేశ్వర సుప్రభాతం వినడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.